హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయ్యన్నార్ మిత్ర. ఈరోజు అమలాపురానికి 5 కిలోమీటర్ల భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి గ్రామం తన ఆలయాన్ని నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా వీరికి ఆలయం లేకుండా చెట్టు కింద మాత్రమే పూజలు నిర్వహిస్తుండేవారట. ఇప్పుడు గ్రామస్తులంతా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఒక మంచి ఆలయాన్ని అయితే నిర్మించారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ హోమాలు గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తున్నారు. చాలామంది దంపతులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మగవారు అక్షతలు ఆడవారు పువ్వులు పూజ చేసుకుని ఓం సుముఖాయ నమః, ఓం కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాయాయ నమః, వినాయకాయ నమః, ఓమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, గజరాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, దుర్గణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. పూజార్ధమర్పయామి. అగరవత్తులు వెలిగించుకోండి, 2 ఒత్తులు అగరవత్తులు వెలిగించుకోండి అమ్మా. చూపించుకోండి. దీపాలకు దండం పెట్టుకోండి. హోమంలో వేసాయి. కొబ్బరికాయ చెక్క, అరటిపళ్ళు, బెల్లం ముక్కుంటే బెల్లం ముక్క దగ్గర పెట్టుకుని నీళ్లు చేయండి. అమ్మ మాట, కొబ్బరికాయ చెక్కలు, అరటిపళ్ళు, బెల్లం ముక్కుంటే బెల్లం ముక్క దేవుడి దగ్గర పెట్టుకోండి, నీళ్లు చల్లుకోండి, వాటి నైవేద్యం పెట్టుకోండి. అమ్మా బెల్లం ముక్కున్న వాళ్ళు కూడా పెట్టుకోండి, అక్కడ నీళ్లు చల్లండి. చెప్పండి గంగే పుష్పం చుమ్మలో చెప్పండి. గంగే సరస్వతి ఆ నీళ్లు పూజా ద్రవ్యాలు తెలుగుడి, మీరు తెలుగుడి, మీ ఆడవాళ్ళు కూడా కదండి, పసుపు కదండి. పుష్పం పట్టుకుని నమస్కారం చేయండి. అంబికా పసుపు గణపతి మీద పెట్టి ఆ గణపతిని పట్టుకోండి. మధువక్ష్యామి మధువదిష్యామి మధుమదీదేవేభ్యోషోషణ్యా మనుష్యే దేవా వంద సోమాయే పితరో నమదంతు
बहिर्देशे अरिष्ठन्यरसनमस्तु नक्षत्र दिग्देवता भवनानि साम्यन्तो पापानि साम्यन्तो वेदया शुभानि वर्धन्ता भवो भस्वा प्रजापतये नमः भूतानामधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो स्वाहाय भूतानामधिपतये नमः ज्येष्ठानामधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो ज्येष्ठानामधिपतये नमः पृथिव्याधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो पृथिव्याधिपतये नमः वायुरक्षस्याधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो अन्तरिक्षस्याधिपतये नमः दिवोऽधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो दिवोऽधिपतये नमः नक्षत्राणामधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो नक्षत्राणामधिपतये नमः ब्रह्मणोऽधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो ब्रह्मणोऽधिपतये नमः मित्रसत्यानामधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् सत्ते श्यामशिष्यस्यां पुरोधाय अस्मिन् कर्मण्यस्या देवो दत्यानामधिपतये नमः वर्णामधिपतिस्तमा वस्मिन् ब्रह्मण्यस्मिन् ఇక్కడ జరుగుతున్నటువంటి హోమాది పూజాది ప్రతిష్ట కార్యక్రమాలను కూడా ప్రముఖ ఋత్వికులు మొసలిపల్లి వాసవ్యులు శ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణమూర్తి శాస్త్రి గారి ఆ బ్రహ్మత్వంలో జరుగుతున్నట్లుగా కమిటీ వారు తెలియజేశారు. ఈ విగ్రహాలని చాలా అందంగా తయారు చేయించారు. కాతేరు కృష్ణ శిలల నుంచి చెక్కించారు అని చెప్పని వారు తెలియజేశారు. చాలా బాగున్నాయి విగ్రహాలు. చాలా అందంగా బాగా ఎవరు శిల్పి ఎవరు చెక్కరు కానీ చాలా బాగా చెక్కరు శిల్పాలని.
భక్తులందరికీ ఆహ్వానం. భక్త మహాశైలారా, మన ఇమ్మడివారి పడుకలి సమేత వీరభద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు, దాతలకు, యజమానులందరికీ కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాబు పక్కన ఇచ్చేయమ్మా. అమలాపురం మండలం ఇమ్మడివారిపాడు గ్రామంలో నూతనముగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి నూతన ఆలయ ఈ గ్రామానికి సంబంధించినటువంటి శివాలయం కూడా ఇక్కడే ఉన్నది. శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయం ఇమ్మడివారిపాడు. ఈ బోర్డు చూశారు కదా, ఇదే భీమేశ్వర స్వామి ఆలయం. ధ్వజస్తంభం చూడండి, చాలా హైట్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా విశాలమైనటువంటి ప్రాంగణం అయితే ఉంది. ఇక ఈ ఆలయానికి బహుశా ఆస్తులు తక్కువ ఉన్నాయేమో. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే కొంచెం లోపం కనిపిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ శివాలయాన్ని దర్శించడం వల్ల చాలా ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు బాగుంది. దీన్ని అయితే 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని, శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని భాస్కర స్వామీజీ శిష్యుల ధన సహాయంతో పునః ప్రతిష్టాపన జరిగిందని చెప్పని ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది. ఈ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో అయితే చెప్పబడింది. ఈ ఆలయ సందర్శన భక్తులకు కొత్త శుభారంభం, మంచి మార్గంలో నడిచే స్ఫూర్తిని కలిగిస్తుంది. నవగ్రహ మండపాలు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలా బాగున్నాయి. అందరూ కూడా పూజలు చేస్తున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిపైశ్చ రాహువే కేతువే నమః. ఇంత పవిత్రమైన ఆలయంలో నేను కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుందేమో వెళ్దాం. స్వామికి ఎదురుగుండా ఈ నంది విగ్రహం అయితే చాలా బాగుంది. మార్కండేయ గోత్రభవస్య శివాలయం దర్శనం చేసుకున్నాం. శివాలయంకి ఎదురుగానే ఉంది ఇప్పుడు నూతనంగా నిర్మించినటువంటి ఈ ఆలయం. రోడ్డు పక్కనే చాలా బాగుందండి ఈ ఆలయం. చాలా బాగా పూలతో అలంకరణ అయితే చేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు శ్రీ చంద్రమౌళి గారు, బొర్రా ఈశ్వరరావు గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి. భక్తులందరికీ ఆహ్వానం. మన ఇమ్మడివారిపాడు గ్రామంలో
నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నూతన ఆలయములందు నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పవిత్ర వేద మంత్రములతో శాస్త్రోక్త ప్రకారంగా మరి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ 10 గంటల 45 నిమిషములకు అత్యంత వైభవపేతంగా అత్యంత ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగును. కావున ఈ యాత్ర ఈ ఆలయ నిర్మాణానికి దాతలు ఇచ్చినటువంటి ఒక వివరాలు ఈ యొక్క శిలాఫలకాల మీద సిద్ధం చేసి ఉంచారు. కొన్ని అయితే గోడకి ఫిట్టింగ్ చేశారు, ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. 5,116 రూపాయలు పైబడి విరాళం ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. 5,000 నుంచి 5 లక్షల వరకు కూడా ఈ ఇచ్చిన దాతలు ఇక్కడ వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దాతలు నిజంగా చాలా గొప్పవారు. తమ భక్తి మరియు ఆధ్యాత్మికను వ్యక్తపరచడానికి ఈ ఆలయ నిర్మాణానికి చాలామంది దాతలు సహకరించారు. హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఒక భక్తి మార్గంలో ఆధ్యాత్మికతకు ఒక శాశ్వత కట్టడం కావాలని భావించి దాతలందరూ కూడా ముందుకొచ్చి విరాళాలు సమర్పించుకున్నారు. ఈ ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, మన యొక్క సంస్కృతి, కళలు మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే కేంద్రంగా కూడా ఈ యొక్క ఆలయం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయానికి దాతలు తమ విరాళాలను అందించడం గొప్ప త్యాగానికి సంకేతం. విగ్రహ దాతలైతే మట్ట సుబ్బారావు గారు, లక్ష్మి గారు, బర్రె రవీంద్ర ప్రసాద్ గారు, రామ తులసి, మట్ట రాజారావు గారు, అనంతలక్ష్మి, మట్ట జయరాం, బిందు మహేశ్వరి గారు. గ్రానైట్ దాతలైతే పోతబొత్తుల సత్యవరప్రసాద్ గారు, వెండి కిరీటం కామాడి సుబ్రహ్మణ్య గారు, శ్రీమతి భవానీ గారు. మరికొన్ని కిరీటాలు ఇంకా మిగతా వెండి సామాన్లు సమకూర్చుతూ స్టీల్ మెస్ కూడా వేయించారు. వారు 5,11,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. సోరపల్లి ఆనంద్ గారు, ధన నాగలక్ష్మి గారు. ఈ గోపురం పైన శిల్పాల నిమిత్తం 3 లక్షల విరాళంగా ఇచ్చారు. శ్రీ జలదాని కాశీ విశ్వేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు. ఈరోజు జరిగే అన్న కార్యక్రమంలో పాలుపంచుకున్నవారు కరెళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి రామస్వరూప, శ్రీ సతీష్ మాధురి గారు. ఈ ఆలయానికి స్లాబ్ వేయించిన వారైతే జలదాని సూరిబాబు గారు, పాపాటి శ్రీనివాస్ గారు, పాలాటి మాచర సూర్యనారాయణ గారు. అన్నిటికి మించి అసలు ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం అవడం ప్రధాన కారణం ముఖ్య దాత స్థలదాత శ్రీ దాసం సూరిబాబు గారు. వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ స్థలాన్ని 3 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఈ గుడికి ఇచ్చారు వారు. అలాగే గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చందాలు వేసుకున్నారు. ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్న మాదిరిగా ఎందరో దాతలు ఉడతాభద్రిగా అందరూ కూడా సాయం చేసి ఈ యొక్క ఆలయాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది బాగా తయారు చేసిన ఈ ఆలయ కమిటీ వారి యొక్క కృషిని నేనైతే అభినందిస్తున్నాను. వారి యొక్క పనులు మానుకొని, వాళ్ళ యొక్క వ్యాపారాలు మానుకొని ఈ కమిటీ వారు ఒక టీం వర్క్ చేసుకుని వేరే రాష్ట్రాలు దాటి చాలా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క విరాళాలు సేకరించడం జరిగింది. నిజంగా వారి ఈ టీం మెంబర్స్, ఈ కమిటీ వారు అందరూ కూడా నేనైతే అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ టీం. ఈ గృహ ప్రవేశం ఆవుతూ కూడా వచ్చేసింది, చూద్దాం. ఒకసారి కొంచెం ఏమండి కొంచెం చదువుకోండి. మొత్తం చూడండి. గురుగారు ఒకసారి
చేతి కొట్టగా నెలపై కొట్టగా నెలపై కొట్టగా నా పేరు వీరుడు నా పేరు వీరుడు వీర శరభావత వీర శరభావత ఆకాశ ప్రవళించగా ఆకాశ ప్రవళించగా బ్రతికలేక రసగుణధామ రసగుణధామ ఈశేన మల్లేశ ఈశేన మల్లేశ సోలంబ చక్రంబు సోలంబ చక్రంబు పర్వాల శేకత్తె పర్వాల శేకత్తె అంటే పిండములు అంటే పిండములు ఉర్లవగా ఉర్లవగా ఎరగరా తిప్పి ఎరగరా తిప్పి నేలపై కొట్టంగా నేలపై కొట్టంగా నా పేరు విరుందా నా పేరు విరుందా వేరవతార వేరవతార అట్టి ఆకలించదా అట్టి ఆకలించదా ఆకాశం ప్రాబ్లం ఆకాశం ప్రాబ్లం చుక్కలు కాపాడవా చుక్కలు కాపాడవా చూడు కడతప్పడా చూడు కడతప్పడా ఎప్పుడు వెళ్ళిపోతానే ఎప్పుడు వెళ్ళిపోతానే కళ్యాణ వీరభద్ర అయ్యా ఆపుతే దర్శనం వరకు ఉండదు. గుళ్ళో ఉన్న భక్తులు బయటకు వచ్చేది. ఆలయం ఎదుర్కొంటే ఎవరు ఉండకూడదు. దేవుడు కూడా ఎదుర్కొంటే ఎవరు ఉండకూడదు. గుళ్ళో ఉన్న భక్తులు బయటకు వచ్చేది.
మీ పంట చెప్పి మీ నాన్న బయట పంపించాడు మీ మనసు చెప్పండి వెండి కిరీటాలు, గద్ద, ఆయుధం మొదలైనవన్నీ చేయించారు వీర సోరపల్లి కుటుంబ సభ్యులు ఉంటారు. ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్న విగ్రహాలు గణపతి, భద్రకాళి, వీరేశ్వర స్వామి, గోగులమ్మ, అయ్యప్ప స్వామి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి. భద్రకాళి ఎంతో ఆదరణ పొందినటువంటి శక్తి స్వరూపిణి. భద్ర అనే పేరు చాలామంది పిల్లలకు పెట్టుకుంటారు. భద్ర అంటే శుభకరమైన, కాళి అంటే కాలం యొక్క రూపం యొక్క శక్తి అనమాట. అనే పదాల కలయిక. భద్రకాళి దేవతను సాధారణంగా శక్తి, ధైర్యం మరియు రక్షణకు చిహ్నంగా భావిస్తారు. ఆమె మాతృత్వం మరియు ఉగ్రత రెండింటి సమన్వయాన్ని సూచిస్తుంది. భద్రకాళి మరియు వీరభద్రుడు ఇద్దరు శివుని ఉగ్ర రూపాలు మరియు ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం దక్ష యజ్ఞం అనే ప్రముఖ పురాణ కథతో ముడిపడి ఉంది. దక్ష యజ్ఞంలో జరిగిన సంఘటనల తరువాత వీరి అవతారాలు ఉద్భవించాయి. దక్షుడు ప్రజాపతుల్లో ఒకరు. శివుని అల్లుడిగా ఉన్నప్పటికీ ఆయనను అవమానించాడు. శివుని భార్య సతి దక్షుని కూతురుగా తన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి హాజరై శివుడిని అవమానించడం చూసి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. శివుడు తన ఆగ్రహం కారణంగా వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు భయంకరమైన యుతుడిగా శక్తితో దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మరియు దక్షుని శిక్షించడానికి అవతరించాడు. అదే సమయంలో శివుడు తన సహచరి అయిన పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపం భద్రకాళిని కూడా సృష్టించాడు. వీరభద్రుడికి తోడుగా భద్రకాళి కూడా యజ్ఞాన్ని ధ్వంసం చేయడంలో సహాయం చేసింది. ఆమె కూడా అత్యంత శక్తివంతమైన రూపంలో ధైర్యం, సమరశక్తితో ప్రఖ్యాతిగాంచింది.
కాబట్టి వీరభద్రుడు మరియు భద్రకాళి ఇద్దరు శివుని ఆగ్రహ రూపాలు మరియు శక్తుల సాక్షాత్కారాలు. వీరిద్దరూ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే వీరిని శివుని ఉగ్ర రూపాలుగా, రక్షక దేవతలుగా పూజిస్తారు. వీరభద్రుడు శివుని ఉగ్ర అవతారం కాగా భద్రకాళి పార్వతీదేవి యొక్క శక్తివంతమైన రూపం. ఈ వీరభద్రుడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ ఆలయాలు ఉండవు ఎక్కువగాను. ప్రత్యేకంగా లింగాధారులు మాత్రమే ఈ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ముఖ్యంగా కలికాల భక్తుల యొక్క ఆధ్వర్యంలో అందరూ కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో దాతల యొక్క ఔదార్యం మిగతా అందరికీ కూడా చాలా ఆదర్శంగా నిలిచింది. వీరిని చూసి సమాజంలో ఇతరులు కూడా తమ శ్రద్ధను, సామర్థ్యాన్ని దేవతలకు మరియు సమాజ సేవకు సమర్పించాలనే భావన పెంపొందుతుంది. దక్షుడు సంహారం తర్వాత వీరభద్రుడు అచ్చరబ శరబ అంటాడు. అదేవిధంగా భక్తులు ఈ వీరభద్రుడిని పూజించేటప్పుడు ఇక్కడ కూడా మీరు చూడండి, చాలామంది భక్తులు అచ్చరబ శరబ విగ్రహాల ప్రతిష్టానంతరం స్వామివారికి పూర్ణ కుంభం సమర్పించారు. కొందరు భక్తులు ఆధ్యాత్మిక గాఢమైన అనుభూతి పొందుతారు. పూనకం వచ్చినట్లుగా అనిపించడం లేదా శరీరం ఊగిపోవడం, ఆధ్యాత్మికంగా ఒక శక్తి వారి లోపల ప్రవేశించి తన్మయత్వం చెందుతారు. అలా జరిగినటువంటి ఇక్కడ 4-5 భక్తుల్ని చూసే ఉంటారు. ప్రతిష్టానంతరం మొట్టమొదటిగా ఆవు మాత్రమే దేవుళ్ళని చూడాలి. ఈ తర్వాత మిగతా చాలా మంది ఉన్నారు. తీసుకోండి. కావాల్సండి తీసుకోండి. మరి మీరిచ్చే ప్రతి రూపాయి ఆదాయ అభివృద్ధి కొరకు వినియోగించడం జరుగుతుంది. మాత్రమేగా అద్భుతమైన కార్యక్రమం మరి మాఘమాసం 3వ సోమవారం 18 మాత్రమే 9 రోజున స్వామివారి ప్రసాదం ఇంకా అద్భుతమండి. మరి ప్రసాదాన్ని ఎవరు వృధా చేయొద్దు. పవిత్రమైన ప్రసాదం ఎవరు వృధా చేయొద్దు. అతిరథ మహారథులకు, భక్తులకు, దాతలకు, యజమానులందరికీ కూడా
భక్తులందరికీ ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు శ్రీ కర్రెళ్ళ రాజేంద్ర ప్రసాద్, శ్రీమతి రమ్య స్వరూప, శ్రీ సతీష్, శ్రీమతి మాధురి గారు. ఈ వీడియోను పూర్తిగా చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు. నా వీడియోలు అన్నిటిలో కూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పాత వీడియోలన్నీ కూడా మీరు చూస్తుండండి. చూసి కామెంట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుండండి. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నేనైతే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఋత్వికులు, బ్రహ్మశ్రీ పుల్లెటకుర్తి సత్యనారాయణ శాస్త్రి గారు మరియు వారి టీం అందరికీను, ఈ ఆలయ స్థలదాత దాసం సూరిబాబు గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శతవసంతాలకు పైగా ఉన్నటువంటి ఈ కోరిక నేటితో నెరవేరింది. ఇటుపైన ఇంకా నిత్య పూజా కర్మలు నిర్వహించడమే. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారని భావిస్తున్నాను.